చిన్న సస్పెన్స్ అయితే ఉండబోతుంది. మనం మెట్రోకి వెళ్లాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి. గబగబాబోయి దాన్ని అయితే పట్టుకుందాము. ఎక్కడికి అనేది కొంచెం సేపట్లో రివీల్ అయితే చేసేస్తాను. చాలా దూరం అయితే నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనము ఫ్లైట్ పట్టుకొని ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో హోల్ డే మొత్తం సింగపూర్ లో మనం అయితే తిరగొచ్చు అని చెప్పి ఈ విధంగా నేను ఫస్ట్ అకౌంట్ లో గట్టిగా బ్యాలెన్స్ అయితే చూపించాలి. కనీసం ఒక 7-8 లక్షలు బ్యాలెన్స్ చూపిస్తే గానీ వెంటనే ఎలో చేసేసారనమాట. ఏం మాట్లాడకుండాను. అసలైన ఇమిగ్రేషన్ ఇక్కడ కాదు, సింగపూర్ లో కాదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళకి ఏం మాత్రం డౌట్ వచ్చినా తిరిగి వెనక్కి అయితే పంపించేస్తారనమాట. సో ఇంతకు ముందు లాంచ్ కి ఏంటంటే మనకి 2 రూపీస్ అయితే తీసుకొని ఇచ్చేవాళ్ళు కదా. ఇది ఏందో గానీ ఈ ఫ్లైట్ ట్రైన్ లేట్ అయినట్టు లేట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది, మిడ్ నైట్. బతికిచ్చాడు రా నాయన. బోర్డింగ్ అయితే ఓపెన్ చేశాడు చూడండి. సో నా వెనకాల రైల్వే స్టేషన్ చూసి చాలా కాన్ఫిడెంట్ గా నేనేదో మరో ట్రైన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసి అనుకుంటున్నారు కదా. కాదు, మన ఛానల్లో మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. రైట్ నౌ నేను వచ్చేసి చెన్నైలో అయితే ఉన్నా. చెన్నైలోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచే నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే చెన్నై త్రూ మన వాళ్ళు అయితే చాలా మంది ట్రావెల్ చేస్తారు చాలా కంట్రీస్ కి. సో నాకు చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చాలా 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 ఇష్టం. ఎందుకంటే విత్ ఇన్ సిటీలోనే ఉంటుంది. దట్టు మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. డైరెక్ట్ గా సిటీలో నుంచి డైరెక్ట్ గా మెట్రో పట్టుకొని ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది పడకుండా. సో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ కి మెట్రో ఎలా వెళ్ళాలి అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. ఆల్రెడీ మీలో చాలా మందికి అయితే తెలిసిపోయి ఉంటుంది. thumbnail లో చూస్తుంటారు కదా. మీరు thumbnail లో చూసింది ఒకటే. ఇంకా అక్కడ నుంచి మనం ఇంకో దగ్గరికి అయితే ట్రావెల్ చేస్తున్నాం. అదంతా నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒక చిన్న సస్పెన్స్ అయితే ఉండబోతుంది. సో మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇది వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఇక్కడైతే బయటికి వస్తారు. బయటికి రాగానే ఈడ మీకు ఒక ఎక్సలేటర్ అండ్ మెట్లు అయితే ఉంటాయి కిందకి వెళ్ళడానికి, అండర్ గ్రౌండ్ లాగా. లేదంటే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇదేనమాట మెట్రో అయితే. మెట్రోకి వెళ్ళే దారి అయితే ఇక్కడ కింద నుంచి అయితే మనం మెట్రోకి వెళ్ళాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి. సో గైస్, ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. ఆన్లైన్ లోనే టికెట్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ స్కానింగ్ కాడ మటుకు ఈ 2 బ్యాగులు స్కాన్ చేసేసరికి నా చుక్కలు అయితే కనిపించాయి. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి అయితే ఉందంట. ఇంకొక 8 minutes అయితే మన ట్రైన్ ఎయిర్పోర్ట్ కి అయితే ఉంది. గబగబాబోయి దాన్ని అయితే పట్టుకుందాము. దాదాపు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చేసి 20 to 30 minutes జర్నీ అయితే ఉంటుంది. నాకు టికెట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే కేవలము 32 రూపీస్ పడింది అంతేను. ఆన్లైన్ లో తీసుకున్నా కాబట్టి. ఒకవేళ మీరు కనుక ఆఫ్లైన్ లో తీసుకుంటే మీకు 40 రూపీస్ అయితే పడుతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ తో సిటీ సెంట్రల్ నుంచి మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మెట్రోలో. చాలా అంటే చాలా చీప్ కదా. ఇదే దారిలో మనం క్యాబ్ లో వెళ్ళాలి అని అనుకునే పని అయితే దాదాపు 600 to 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆటో అయితే 400 to 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాము. ఇదిగోండి మెట్రోకి అక్కడికైతే వస్తారు. మెట్రోలో వస్తే మీరు అక్కడ నుంచి మనకి ఆడే ట్రాలీస్ అయితే ఉంటాయి అనమాట. ఈ పెద్ద ట్రాలీస్. ఇది ఓవరాల్ గా నా లగేజ్ అయితే. ఒక్కని చూడండి ఎంత పట్టుకెళ్తున్నాను. ఎక్కడికి అనేది కొంచెం సేపట్లో రివీల్ అయితే చేసేస్తాను. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే బోర్డు అయితే ఉంటుంది. డొమెస్టిక్ టెర్మినల్ రైట్ సైడ్, T1 అయితే, T4 అయితే లెఫ్ట్ సైడ్, అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ మనం వెళ్ళాల్సింది ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి T2 అనమాట. రైట్ సైడ్ కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. చాలా దూరం అయితే నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనము దాదాపు మెట్రో దిగిన తర్వాతే 1 కిలోమీటర్ పైన నడవాల్సి ఉంటది. మనమైతే మీరైతే thumbnail లో సింగపూర్ కి వెళ్తున్నట్టు చూసారు కదా. సింగపూర్ కి అయితే మనం వెళ్తున్నాము. కానీ సింగపూర్ లో మనం జస్ట్ ట్రాన్సిస్ట్ మాత్రమే ఉంటాము 1 day. తర్వాత అక్కడ నుంచి ఇంకొక ఫ్లైట్ పట్టుకొని ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళాక చెప్తా. మెయిన్లీ క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నేను చెన్నై నుంచి మెల్బోర్న్ కి అయితే ట్రావెల్ చేస్తున్నా వయా సింగపూర్. సో సింగపూర్ లో వచ్చేసి నాకు 18 hours హాల్ట్ అయితే ఉంది. ఈ 18 hours లో నేను సింగపూర్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఫ్రీగా. అది కూడా అది మీకు ఎలాగనేది అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ దాంతో పాటు నేను మెల్బోర్న్ కి ఎందుకు వెళ్తున్నా అంటే ఫస్ట్ మెల్బోర్న్ వచ్చేసి ఎక్కడ ఉంది అనేది చూసుకుంటే మనకి ఆస్ట్రేలియాలో అయితే ఉంటుంది. సో అఫీషియల్లీ మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి అయితే సెకండ్ టైం ట్రావెల్ చేయబోతున్నాము. అందులో మనము మెల్బోర్న్ కి అయితే వెళ్తున్నాం. మెల్బోర్న్ కి పర్టికులర్లీ ఎందుకు వెళ్తున్నాం అంటే సో క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు తెలిసినంత వరకు చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేమస్ గ్రౌండ్ వచ్చేసి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్. సో ఎంసీజీలో క్రికెట్ మ్యాచ్ చూడాలి అని అయితే చాలా మంది అనుకుంటారు. అందులో నేను కూడా ఒకడిని. సో మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కదా, బాక్సింగ్ డే సిరీస్. సో ఆ మ్యాచెస్ కి అటెండ్ అవుదాము అన్న ఉద్దేశంతో నేను మెల్బోర్న్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. గెట్ రెడీ గైస్, అతి త్వరలో మన ఛానల్లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం సింగపూర్ కి వెళ్ళేది ఎలాగా అనేది అయితే క్లియర్ గా చూపిస్తాను. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చాం అనమాట.
కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ ఫ్లైట్ కి అయితే ట్రావెల్ చేస్తామో ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అయితే ఉంటాయి, వాటి కౌంటర్ ఎక్కడ ఇచ్చారు అనేది అయితే చూసుకోవాలి. చెప్తాను ఆగండి ఎట్లాగో. సో ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే ఉందా, ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తుంది ఇదిగోండి స్కూట్ ఎయిర్లైన్స్ TR0579 నెంబర్ అనమాట. నైట్ 11:50కి సింగపూర్ కి. సో ఇక్కడ కౌంటర్స్ అయితే ఇచ్చుంటారు C5, C6, C7, C8 అని. సో మనకి ఇక్కడ కౌంటర్లు అయితే ఉంటాయి. ఇప్పుడు ఇదిగోండి C అని ఉంది కదా పెద్దగా, ఇది C కౌంటర్ అనమాట. ఈ C కౌంటర్ కి వెళ్తే 5, 6, 7, 8 అదిగోండి ఆడ బోర్డులు అయితే ఉన్నాయి కదా, అక్కడ మన దానికైతే చెక్ ఇన్ ఉంటుంది. అక్కడ మనము బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, మన లగేజ్ అయితే డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే క్లియర్ గా రాసారు చూడొచ్చు స్టెప్స్ ఏమేమి ఉంటాయని. సో స్టార్టింగ్ వెల్కమ్ దగ్గర అయితే మన టికెట్ అండ్ పాస్పోర్ట్ అయితే చెక్ చేసి లోపలికి ఎలో చేస్తారు. మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సెకండ్ స్టెప్ మనం ఇంకా స్టార్ట్ చేయాలి. చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇమిగ్రేషన్ కి అయితే వెళ్ళాలి. ఇమిగ్రేషన్ లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, చెప్తాను ఏమేమి అడుగుతారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. మనం ఏమేమి తీసుకెళ్తున్నాం సెక్యూరిటీ చెక్ చేస్తారు. తర్వాత బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వెళ్తాం, తర్వాత ఫ్లైట్ బోర్డ్ అయిపోతాం. సో ఇది బేసిక్ గా 6 స్టెప్స్ అయితే ఉంటాయి ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలనుకునే పని అయితే. ఇది ఇంటర్నేషనల్ కాబట్టి 6 స్టెప్స్, అదే డొమెస్టిక్ అయితే ఓన్లీ 5 మాత్రమే ఉంటాయి. ఈ ఇమిగ్రేషన్ చెక్ ఏదైతే ఉందో ఇదైతే స్కిప్ అయిపోద్ది, డైరెక్ట్ గా బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అమ్మయ్య మొత్తానికి మన చెక్ ఇన్ కంప్లీట్ అయిపోయింది, ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది, దాంతో పాటు సెక్యూరిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నేరుగా గేట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు మనం కొంచెం ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఇంకా చాలా డీటెయిల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోవాలి. నాకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా వీసా అయితే అప్లై చేశాను కదా, అప్పుడు నాకు 3 years పాటు వీసా అయితే ఇచ్చారు. ఎలాగో మనకి వీసా అయితే ఉంది కాబట్టి సో ఈ మ్యాచ్ చూసే అవకాశం ప్రతి ఒక్కరికి అయితే రాదనమాట. నేను అందుకే ఇది కరెక్ట్ టైం అని చెప్పి టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో మనం వచ్చేసి ఈ జర్నీలో చెన్నై నుంచి మెల్బోర్న్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను, మీ అందరికీ తెలుసు కదా. సో మనకి 3 years వీసా ఇచ్చారనమాట అప్పుడు. సో ఇంకా మనకి 2 years అయితే ఉంది. సో ఈ 2 years లో ఒకసారి అయితే వెళ్దాము అని నేనైతే ప్లాన్ చేసుకున్నాను. దాంతో పాటు నాకు టికెట్ చాలా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చింది. సో నేను స్కూట్ ఎయిర్లైన్స్ లో బుక్ చేసుకున్నా వయా సింగపూర్ అనమాట. కావాలని సింగపూర్ లో 18.5 hours లేఓవర్ అయితే పెట్టుకున్నాను. సో నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 27,000 అయితే పడింది. 30 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ ప్లస్ 10 kgs క్యాబిన్ బ్యాగేజ్ తో బుక్ చేసుకున్నాను. సో మనకి ఆస్ట్రేలియా వీసా అంత ఈజీ అయితే కాదు రావడం, ఎస్పెషల్లీ టూరిస్ట్ వీసా అంత ఈజీగా రాదు. సో మనకి 3 years ఉంది కాబట్టి ఈ 3 years లో కనీసం ఒక 3 times తిరుగుదాం, తర్వాత ముందు వెళ్తామో లేదో అని అయితే ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. ఇదైతే చాలా షార్ట్ ట్రిప్, జస్ట్ నేను 10-15 days ఉండి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో సింగపూర్ నుంచి నేను వెళ్తున్నాను కదా, సింగపూర్ లో కావాలనే నేను 18.5 hours లేఓవర్ పెట్టుకున్నా. సో ఎందుకు అంటే సింగపూర్ ని మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని. 1 day మొత్తం టైం దొరుకుద్ది. నా షెడ్యూల్ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానంటే ఈ రోజు నైట్ 11:50కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ 6 o'clock కి మనం సింగపూర్ లో దిగుతాం. అంటే సింగపూర్ టైమింగ్స్ ప్రకారం చెప్తున్నా. సో సింగపూర్ లో మనకి ట్రాన్సిట్ వీసా అయితే ఇస్తారనమాట. ఆ ప్రాసెస్ నేను అక్కడికి వెళ్ళాకైతే చెప్తాను. సో రేపు మార్నింగ్ 6 కల్లా దిగేస్తాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే మనం సింగపూర్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు నెక్స్ట్ ఫ్లైట్ సింగపూర్ నుంచి మెల్బోర్న్ కి రేపు నైట్ 12 కి అయితే ఉందన్నమాట. సో హోల్ డే మొత్తం సింగపూర్ లో మనం అయితే తిరగొచ్చు అని చెప్పి ఈ విధంగా నేను షెడ్యూల్ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఈ సిరీస్ లో భాగంగా మీకు ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి చెన్నై నుంచి సింగపూర్ కి జర్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సింగపూర్ ట్రాన్సిట్ వీసా డీటెయిల్స్ నేను మీకు దిగిన తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడు ఆస్ట్రేలియా వీసా గురించి మాట్లాడుకునే పని అయితే ఫస్ట్ అకౌంట్ లో గట్టిగా బ్యాలెన్స్ అయితే చూపించాలి. కనీసం ఒక 7-8 లక్షలు బ్యాలెన్స్ చూపిస్తే గానీ వీసా ఇయర్ అనమాట. ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఆ బ్యాలెన్స్ ఎలా వచ్చింది అనే దానికి ప్రూఫ్స్ కూడా చూపించాలి. ITR కానీ బిజినెస్ ప్రూఫ్ కానీ ఇవన్నీ చూపిస్తే, లేదా శాలరీ స్లిప్స్ కానీ ఇవన్నీ చూపిస్తే అప్పుడు ఆస్ట్రేలియా వీసా అయితే ఇస్తారు. 1 year నుంచి 3 years ఎంతైనా ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. నాకు వచ్చేసి 3 years వీసా లాస్ట్ ఇయర్ అప్లై చేసుకుంది, ఇప్పుడు కూడా వ్యాలిడిటీ ఉంది కాబట్టి నేను దాంతో వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మనకి రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అయితే అడిగారు. ఇమిగ్రేషన్ లో ఎందుకు వెళ్తున్నావు ఏంది ఈ క్వశ్చన్స్ అన్ని అడిగారు అనమాట. నేను చెప్పాను నేను టూరిస్ట్ వీసా మీద వెళ్తున్నా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, దాంతో పాటు నేను కొన్ని వీడియోస్ చేయడానికి వెళ్తున్నాను అయితే చెప్పాను. వెంటనే అలో చేసేసారనమాట, ఏం మాట్లాడకుండాను. అసలైన ఇమిగ్రేషన్ ఇక్కడ కాదు, సింగపూర్ లో కాదు, మెల్బోర్న్ లో దిగిన తర్వాత ఉంటది. అసలు ఎందుకు వచ్చావు, ఏం చేయాలనుకుంటున్నాం, ఏంది మొత్తం క్వశ్చన్స్ అయితే అడుగుతారు మనల్ని. వాటిలన్నిటికీ మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళకి ఏం మాత్రం డౌట్ వచ్చినా తిరిగి వెనక్కి అయితే పంపించేస్తారనమాట. సో చెన్నై ఎయిర్పోర్ట్ అయితే మటుకు భలే ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి, కూర్చోడానికి మటుకు ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవు అనమాట. మంచిగా సోఫాస్, చైర్స్ అన్ని అయితే వేసి ఉంటారు. అటు పక్కంతా చైర్స్, ఇటు పక్కంతా సోఫాస్, చాలా బాగుంటది అసలు ఎయిర్పోర్ట్ అయితే. ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో కూడా ఇంతలాన సిట్టింగ్ ఏరియా అయితే ఇవ్వడు. సో గైస్ నాకైతే ఒక 2 hours టైం ఉండేసరికి నేను ఎయిర్పోర్ట్ లాంచ్ లోకి అయితే ఎంటర్ అయ్యాను. సో మన కార్డు స్వైప్ చేసుకుని మనకైతే లాంచ్ యాక్సెస్ ని ఇచ్చారనమాట. సో నేను ఇక్కడ మంచిగా చికెన్ సలాడ్, దాంతో పాటు బిర్యానీ, ఇంకా చాలా ఐటమ్స్ అయితే తిన్నాను. దాదాపు 1.5 hour టైం స్పెండ్ చేసిన తర్వాత మన బోర్డింగ్ కి అయితే టైం అయింది. అక్కడికైతే వెళ్దాం పదండి. సో టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 11 o'clock అయితే అవుతుంది. ఇప్పుడే మనకు చెప్పింది ఏంటంటే ఫ్లైట్ అరగంట సేపు అయితే డిలే అనమాట. సో లోపల లాంజ్ లో అయితే అనౌన్స్ చేశారు. సో ఇంతకు ముందు లాంజ్ కి ఏంటంటే మనకి 2 rupees అయితే తీసుకొని ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు నేను వాడింది SBI కార్డు, ఎలైట్ కార్డు అనమాట. ఇంతకుముందు చాలా కార్డులకి లాంజ్ యాక్సెస్ అయితే ఇచ్చేవాళ్ళు. కొన్నిటికి క్వార్టర్లీ వన్స్ ఇస్తే, కొన్నిటికి ట్రైస్ కూడా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి
చాలా వరకు కార్డులకి లాంచ్ యాక్సెస్ అయితే పీకేసారు. మనకి యాప్ లో ఏమో లాంచ్ యాక్సెస్ ఉంటుంది, QR కోడ్ జనరేట్ అయ్యింది, అంతా ఓకే అంటారు. ఇక్కడికి వస్తే ఇది యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓన్లీ ఫ్యూ కార్డ్స్ కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నా ఈ 2 కార్డ్స్ చూపించాను, నార్మల్ కార్డ్స్, వాటికి లేదన్నారు. ఆఖరికి SBI ఎలైట్ కార్డు అది చూపిస్తే ఉందన్నారు అనమాట. సో నేను ఇంకా దాన్ని యూజ్ చేసుకొని లాంచ్ లో అయితే పీకల దాకా ఎక్కా. ఫుడ్ అయితే గట్టిగా తిన్నాను ఈ రోజు. సో ఇప్పుడు వచ్చేసి మన బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాము. సో నేనైతే మటుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, ఎందుకంటే మనం ఒక కొత్త కంట్రీకి అయితే వెళ్తున్నాం, సింగపూర్ కి. వెళ్ళేది 1 డే అయినా కూడా, బట్ ఆ 1 డే లో వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సింగపూర్ ఫ్రీ టూర్ ఉంటుంది, దాని గురించి కూడా నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ నుంచి సింగపూర్ కి దాదాపు 4.5 hours ఫ్లైట్ జర్నీ అయితే ఉంటుంది. నైట్ 12 o'clock ఇక్కడ నుంచి బయలుదేరితే మార్నింగ్ 6:30 కి అప్రాక్స్ గా అక్కడికి అయితే చేరుకుంటాము. అదేంటి 4.5 hours అంటున్నావు, 12 కి బయలుదేరితే 4:30కి వెళ్ళాలి కదా, 6:30కి అంటున్నావు ఏంది అని అనుకుంటున్నారా? సో టైం డిఫరెన్స్ అయితే ఉంటది కదా, సో దాని వల్ల మనకి ఈ ఎక్స్ట్రా టైం అయితే కొంచెం వస్తుంది. సింగపూర్ కి మనకి 2 hours 30 minutes టైం డిఫరెన్స్ అయితే ఉంటుంది. నార్మల్ గా అయితే ఈ పాటికి ఫ్లైట్ లోకి కూర్చోవాల్సింది, కానీ హాఫ్ అన్ అవర్ డిలే అవడం వల్ల మనం అయితే కొంచెం నిదానంగా వెళ్తున్నాం. నాకు ఎంత డిలే అయితే అంత బెటర్, ఎందుకంటే వీలైనంత వరకు స్లోగా నేను గనక ఫ్లైట్ ఎక్కితే రేపు మార్నింగ్ అంతే లేట్ గా సింగపూర్ లో దిగొచ్చు అనమాట. మరీ ఎర్లీగా దిగినా కూడా నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవ్వదు. ఇది ఏందో గానీ ఈ ఫ్లైట్ ట్రైన్ లేట్ అయినట్టు లేట్ అవుతుంది. 11 o'clock కి మన చెక్ ఇన్ స్టార్ట్ అవ్వాల్సింది 11:50కి ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది, మిడ్ నైట్. ఇంకా చెక్ ఇన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ పాటికి ఫ్లైట్ గాల్లోకి ఎగిరేసి 10 నిమిషాలు అయిపోయి ఉండాల్సింది. ఇంకా చూడండి అందరూ ఇడైతే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కి బండి కదిలేసరికి గంట పక్క, నేను చెప్తున్నా కదా, అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ గంట 10 నిమిషాల పైన డిలే అయిపోద్ది అనమాట. చూద్దాం సింగపూర్ లో ఏ టైంకి దింపుతాడో. మనకి చాలా లాంగ్ లేవర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, ఎంత లేట్ అయినా ఇబ్బంది లేదు. బతికిచ్చాడు రా నాయన, బోర్డింగ్ అయితే ఓపెన్ చేశాడు. చూడండి అదేదో వరద వచ్చినప్పుడు పులిహోర పొట్లాలు పంచుతారు కదా, రెస్క్యూ వ్యాన్ వచ్చి అప్పుడు నిలబడతారు అందరూ, ఆ విధంగా నిలబడి ఉన్నారనమాట ఇక్కడ అందరూ. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12:20 అయితే అవుతుంది. ఈ బోర్డింగ్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి మినిమం టు మినిమం 1 అయితే పక్కా అయింది. సో గైస్ ఫైనల్లీ మనం సింగపూర్ ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాం, మన ఫస్ట్ ఫ్లైట్ ఈ జర్నీలో. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే మనం ట్రావెల్ చేస్తున్న ఎయిర్లైన్స్ ఫ్లై స్కూట్. సో ఫ్లై స్కూట్ ఎయిర్లైన్స్ వచ్చేసి సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కే ఒక బడ్జెట్ వర్షన్ అనమాట ఫ్లై స్కూట్ ఎయిర్లైన్స్ వచ్చేసి. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి విత్ 30 kgs లగేజ్, మళ్ళా క్యాబిన్ 10 kgs లగేజ్, విత్ విండో సీట్ అండ్ ఫుడ్, ఇన్ని కలుపుకుంటే నాకు కేవలం 29,000 రూపీస్ కి టికెట్ అయితే వచ్చేసింది. ఎంత తక్కువ కదా. సో మనం ఇప్పుడు మొత్తం 2 ఫ్లైట్లు మారాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి చెన్నై నుంచి సింగపూర్ కి, అండ్ అక్కడ లేఓవర్ ఉన్న తర్వాత ఇంకో ఫ్లైట్ వచ్చేసి సింగపూర్ నుంచి మెల్బోర్న్ కి ఉంటుంది. సో మన ఫస్ట్ ఫ్లైట్ ఇప్పుడు మనం ఎక్కాం కదా చెన్నై టు సింగపూర్, ఇది దాదాపు 4.5 hours జర్నీ టైం అయితే ఉంటుంది. ఫ్లైట్ లోపల పక్క చూడండి రంగులు రంగులుగా భలే భలే ఉందన్నమాట, మల్టీ కలర్డ్ లైట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మార్నింగ్ సన్ రైజ్ టైం కి మనం అయితే సింగపూర్ లో ల్యాండ్ అయిపోతున్నాము. స్కై కలర్స్ అయితే మటుకు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సో సింగపూర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్. ఈ ఒక్క ఎయిర్పోర్ట్ తిరగడానికి మనకి 1 కంప్లీట్ డే కావాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. మనకి లార్జెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, చాలా యాక్టివిటీస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. వీటన్నిటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పబోతున్నాను. అండ్ మెయిన్ సింగపూర్ టూర్ మనం ఫ్రీగా చేయొచ్చు అనమాట. 3 hours పాటు దాదాపు మనం సింగపూర్ టూర్ అయితే ఫ్రీగా వెళ్ళేసి రావచ్చు. మొత్తం వీళ్ళే చూసుకుంటారు. అది ఎలా వెళ్ళాలి, ఎలా చెయ్యాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. సో గైస్ ఫైనల్లీ మనం సింగపూర్ లో అయితే ల్యాండ్ అయిపోయాము. బయటికి వెళ్దాం పదండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. అరైవల్స్ బ్లాక్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వెళ్ళి ఉండాలా, అరైవల్స్ దగ్గరికి వెళ్ళి ఉండాలా అర్థం కావట్లే నాకు, కనుక్కోవాలి ఒకసారి. సో ఎందుకంటే దాదాపు 18 గంటల సేపు మనం ఇప్పుడు సింగపూర్లో అయితే ఉంటాము. ఎయిర్పోర్ట్లోనే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి బయటికి వెళ్ళడానికి ఏమేమి ఉంటాయి ఏంది అనేది అయితే చూస్తాను. అండ్ సింగపూర్ ఫ్రీ టూర్ ఉంటుంది, దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటా. సో ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అయితే అంటారు. ఇది మనకి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది మనకి ఏషియాలోనే 3rd బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ప్రపంచంలోనే 7th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. దాదాపు ఈ ఎయిర్పోర్ట్ నుంచి 100 కంపెనీల ఎయిర్లైన్స్ అయితే ఆపరేట్ అవుతాయి. అండ్ చాలా యూనిక్ గా ఉంటుంది. కంప్లీట్లీ ఈ ఎయిర్పోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 1 day టైం పడుతుంది అనమాట. అంత పెద్దగా అంత బాగుంటుంది. అండ్ 28 times దీనికైతే బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు అయితే వచ్చింది. సో నా వెనకాల అయితే వాష్రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఇంకా సింగపూర్ టూర్ కి అయితే రెడీ. సో అదిగే చూసారు కదా, హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ట్రాన్సిట్ వీసా యూస్ చేసుకొని బయటికి ఎలా వెళ్ళాలి, సింగపూర్ ఫ్రీ టూర్ ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.